Hi, this is Priya. Welcome to Fourth Estate News. కేశోరి వికాసం బాలికల బంగారు భవిష్యత్కు పునాది శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ కేశోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్కు పునాది వేస్తుంది అని ఉజ్వల ఆరోగ్యకరమైన సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దాము అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం గుజరాత్ పేటలోని ఐసిడిఎస్ కార్యాలయంలో కేశోరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేశోరి వికాసం పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి శాంతి, పిఓ శోభారాణి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ చెప్తున్నారు. అది అందరికీ అర్థమైందో లేదో. పిపిపిపి అని 4 పీలు. జనరల్గా పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంటుంది. ఆయన ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని ఈ మధ్య చెప్తున్నారు. అంటే కొంతమంది కింద స్థాయి పేదరికం బిలో పవర్టీ లెవెల్ వాళ్ళు తీసుకొని, కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళతో ఆ పేదరిక నిర్మూలన చేయడం ఒకటి. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కింద పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా కంపెనీస్కి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఏదైతే రియల్గా నీడీ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అది ఐసిడిఎస్ ద్వారా ఏదైతే బాలికా వికాస్ ఇది బాలిక కిషోర్ వికాస్ అనే ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేస్తూ ఏదైతే కొన్ని కంపెనీస్ ద్వారా ఫ్రీగా ఈ డైపర్స్ పంపిణీ అనేది పెద్ద ఎత్తున పిల్లలందరికీ, చిన్న పిల్లలకి 0 to 1 year మధ్యలో పిల్లలకి ఇవ్వడానికి కోసం వారికి ఇప్పుడు అర్బన్ దీంట్లో 4,800 డైపర్స్ ఈవేళ తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే మన ఈ అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఉంటారో వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అవి ఇవ్వాలి, అందేటట్టు చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఐసిడిఎస్ పిఓ గారు మేడం గారికి, శాంతిశ్రీ మేడం గారికి, అలాగే ఇక్కడ సిడిపిఓ గారికి, అలాగే ఇతర సిబ్బందికి, అంగన్వాడీ టీచర్స్కు అందరికి కూడా, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లీడర్స్కు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఇతర తల్లిదండ్రులకి, పేరెంట్స్కి అందరికి కూడా నేను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏదైతే మినిమం నీడి మౌలిక వసతుల కల్పనలో దిశగా అయితేనేమి, అలాగే మానవ మనుగడకి సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ, అలాగే ఎడ్యుకేషనల్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటున్న సందర్భంలో ఇప్పుడు ఉన్న యూత్లో పూర్తిగా ఎడిక్షన్, గంజాయి అలాంటి మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోవడం ఒక మేజర్ సమస్య మనం చూస్తున్నాం. దానివల్ల తప్పుదోవ పడుతున్నారు యువత. చాలా కేసెస్ నమోదవుతున్నాయి. అది ఒక పక్కకి వెళ్తే, ఇంకో పక్క బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇంత అవేర్నెస్ వచ్చి, ఇంత మనం డెవలప్మెంట్ వచ్చి, ఇంత ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ మధ్య